Hi viewers, this is Vijay Bhaskar Reddy from Risk Free Real Estate. So, dear viewers and my dear friends, hope everybody is very safe and secure during this pandemic moment. So, situations are little alarming. I hope people, whomsoever and whenever you are moving out, please take the precautions and don't forget to use the mask anyway. సో ఫ్రెండ్స్ టుడే ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే టుడే లాస్ట్ ఒక 1 week 10 days నుంచి దెర్ ఇస్ ఎ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ వాట్ ఐఎమ్ రిసీవింగ్ ఈవెన్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కావచ్చు నాకు లేకపోతే న్యూ ఇన్వెస్టర్స్ వీళ్ళ వైపు నుంచి వస్తున్న ఒక కామన్ క్వైరీ, ఈజ్ ఇట్ రైట్ టైం టు బై ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎనీవే ఈజ్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ సరౌండింగ్స్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏమైనా డౌన్ అవుతాయా, అంటే ప్రైజెస్ ఏమైనా పడిపోయి ఇంకా ఈజీగా మాకేమైనా ప్రాపర్టీస్ దొరుకుతాయా అన్నది కామన్ క్వైరీ ఒకటి మా ముందుకు వస్తుంది. సో ఆన్ దిస్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు అంటే నేను నా టీం కలిపి చేసిన ఒక చిన్న అనాలిసిస్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే ఎప్పుడైనా ప్రైజెస్ డౌన్ ఫాల్ అవుతాయి హైదరాబాద్లో అన్నది ఇప్పటివరకు గత 25 years ఆఫ్ హిస్టరీలో ఏ రోజు లేదండి. దెర్ ఈజ్ నో సచ్ సిచ్యువేషన్ వి అబ్జర్వ్. అంటే ఈ 25 years అన్నది ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానంటే బిఫోర్ 25 years రియల్ ఎస్టేట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ హైదరాబాద్. సిన్స్ లాస్ట్ 25 years ద రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్. పర్టికులర్లీ ఇన్ ద ఇయర్ 2000 నుంచి వచ్చిన మార్పులు చేర్పులు చాలా ఇట్ ఈస్ కంప్లీట్ ఒక హైక్ కంటిన్యూస్ హైక్. ఈవెన్ డ్యూరింగ్ దట్ టైమ్ టు బి ఫ్రాంక్ అంటే నాకు కూడా రియల్ ఎస్టేట్ మీద అంత అవగాహన లేదు, అంటే ఇన్వెస్ట్ చేయాలన్న నాలెడ్జ్ కూడా ఇంకా అప్పటికి రాలేదు. సో ఈరోజు తీసుకుంటేను అంటే ఆ రోజున్న ప్రైజెస్ 2,000 to 3,000 హైదరాబాద్లో నేను అవుట్స్కట్స్లో నేను చూసింది. ఈరోజు 60,000 to 70,000 ఈజ్ ద ప్రైస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మోరోవర్ అంటే మనకు ప్రిఫర్డ్ ఆప్షన్స్ అంటే మనకు దొరకట్లేదు కూడా, మనకు అనుకున్న ఏ లొకేషన్స్, సైజ్, ఫేజింగ్ ఇలాంటివి కొన్ని మాట్లాడినప్పుడు మనకు అవైలబిలిటీ కూడా చాలా డిఫికల్ట్ ఉంది. అయితే కొన్ని చిన్న అనాలిసిస్ మనం అబ్జర్వ్ చేసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఆఫ్ ఇండియా దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఇది ఒకటి మీరు అందరు నోటీస్లో పెట్టుకోవాలి. ఇన్ పర్టికులర్ ఇప్పుడు 2021 తర్వాత డ్యూరింగ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన కొన్ని మార్పులు చేర్పులు అయితే అంటే ఇంటర్నేషనల్గా కూడా మన హైదరాబాద్ మీద పర్టికులర్గా అందరికీ ఒక పాజిటివ్ ఒపీనియన్ అన్నది బాగా క్రియేట్ అయింది. That is the reason many industries, many companies are looking towards Hyderabad, towards India in general, but towards Hyderabad అన్నది కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ప్రూవెన్ బై ఐటీ రిలేటెడ్ హబ్ ఇండస్ట్రీస్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఆల్సో. ఈ రెండు ఇండస్ట్రీస్ హైదరాబాద్లో చాలా పాపులారిటీగా ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ కండిషన్స్. అంటే మన భౌగోళిక పరిస్థితులని ఏవైతే అంటామో అది సేఫ్టీ పారామీటర్ తీసుకుంటే సేఫ్ అండ్ వెరీ సెక్యూర్ అనమాట. అంటే ఎర్త్క్వేక్స్ పారామీటర్, లేకపోతే ఫ్లడ్స్ అంటే మనకు సముద్రాలు కానీ లేకపోతే అంటే వాటర్ బాడీస్ కానీ హెవీ వాటర్ లాగింగ్ బాడీస్ కానీ లేకపోతే మన రివర్ పాసింగ్ త్రూ హైదరాబాద్ సరౌండింగ్లో కానీ లేవు. కాబట్టి ఇది అంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్ అవుతున్న రెసిడెన్షియల్ కానీ ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీ అన్న భావన క్లియర్గా ఉంది. వెన్ వీ కంపేర్ విత్ ద టాప్ సిటీస్ ఇన్ హైదరాబాద్ వేర్ దెర్ ఇస్ నో ల్యాండ్, మన హైదరాబాద్లో ఇంకా ల్యాండ్ అవైలబిలిటీ అన్నది సఫిషియెంట్గా ఉంది. దిస్ ఇస్ ద వన్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్. అంటే ఇప్పుడు పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ అనాలిసిస్ ఒకసారి ప్రీవియస్గా తీసుకుంటే మనకు అంటే దేర్ ఆర్ సర్టెన్ స్పీడ్ బ్రేకర్స్ మనం అబ్జర్వ్ చేస్తే అంటే ప్రతి ఒక్కరు ఆ టైంలో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే రియల్ ఎస్టేట్ పడిపోద్ది, అంత స్ట్రక్అప్ అయిపోద్ది మనమని ఇలాంటి కామన్ మనం డైలాగ్స్ అనేవి వినడం జరిగింది. దీనికి బిఫోర్ వచ్చిన సిచ్యువేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ టైం there is no problem to Hyderabad real estate. When it comes to the demonetization time అంటే ఎకనామిక్ కండిషన్స్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ద్రవ్యోల్బణం అన్నప్పుడు దాని మీద కానీ లేకపోతే డిమానిటైజేషన్ సిచ్యువేషన్ కానీ లేకపోతే జిఎస్టీ కండిషన్స్లో కానీ అంటే ఈ మూడింటిని మనం ఫైనాన్షియల్ పారామీటర్లో తీసుకుంటే దెర్ ఈజ్ నో మచ్ ఎఫెక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ ఫైనాన్షియల్ కండిషన్ అప్పటితో కంపేర్ చేస్తే నౌ ఇట్ ఈస్ ఫార్ బెటర్. అంటే ఎర్నింగ్ పొటెన్షియల్ కానీ లేకపోతే సేవింగ్ కెపాబిలిటీగా ఆఫ్ ద పీపుల్ కానీ ఎర్నింగ్ పొటెన్షియల్ బాగా పెరిగింది అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. అండ్ సెకండ్ వన్ పొలిటికల్ చేంజెస్
అంటే మన అతిపెద్ద హైదరాబాద్లో అతిపెద్ద పొలిటికల్ చేంజ్ అనేది డ్యూరింగ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఫార్మేషన్. అసలు హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేటే జరగదు. ఈవెన్ మీడియా తీసుకోండి మీరు, లేకపోతే జనరల్ పీపుల్ టాక్ కావచ్చు, అసలు ఇండస్ట్రీస్ వెళ్ళిపోతాయి. లేకపోతే మన అంటే హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. దెర్ వాజ్ కామన్గా విన్న పాయింట్. ద విట్నెస్ నవ్ యూ ఆల్ పీపుల్ ఆర్ విట్నెస్ అబౌట్ హైదరాబాద్. ఈ గత 7, 8, 9 సంవత్సరాల్లో వచ్చిన గ్రోత్ ఇంకా డబుల్ స్పీడ్ అయింది. ఆ ఒక 1 ఇయర్ డ్యూరింగ్ ద తెలంగాణ మూమెంట్, ఆ 1 ఇయర్ ఆగిన ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ డబుల్ అయింది. అయితే ఎప్పుడైనా ఇలాంటి హికప్స్ వచ్చినప్పుడు ప్రైజ్ అనేది స్టాగ్నెంట్గా ఉండొచ్చు కానీ పడిపోదు. ఇప్పటివరకు హిస్టరీలో ఎప్పుడు అది కాలేదు. అండ్ తర్వాత అయితే ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ విత్ ద హై ప్రైజెస్. ఇది మేము అబ్జర్వ్ చేసింది. సో పీపుల్ హూ ఆర్ కంఫర్టబుల్, హూ ఆర్ ఇన్ సర్ప్లస్ మనీ, దే కెన్ హ్యాపీలీ ఇన్వెస్ట్ డ్యూరింగ్ దిస్ టైమ్. దిస్ ఈజ్ మై పర్సనల్ అడ్వైస్ అండి. సో ఐ హోప్ ఐ గివెన్ ఫ్యూ వ్యాలిడ్ పాయింట్స్. అండ్ ఆల్సో ఇది ఎకనామిక్ కండిషన్స్ చెప్పాను. వెన్ ఇట్ కమ్స్ టు ద పొలిటికల్ కండిషన్స్లో కూడా మనకు ద ఇయర్ 1994 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 3 different political parties have changed. TDP, then Congress, then now TRS. అంటే పొలిటికల్ చేంజెస్ వచ్చిన స్టేట్లో, లేకపోతే మన కంట్రీలో పొలిటికల్ చేంజెస్ వచ్చినా కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఇప్పటివరకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మోరోవర్ ఇట్స్ కీప్ ఆన్ గ్రోయింగ్. సో అందుకనే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, అంటే అన్నెసెసరీ అపోహలు, లేకపోతే అన్నెసెసరీ ఒక డౌన్ఫాల్ ట్రెండ్ వస్తున్న న్యూస్ని అబ్జర్వ్ చేసి మీరు ఇన్వెస్టింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఆపాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ కంఫర్టబుల్ మనీ, వాట్ ఐ మీన్ టు సే, అంటే అప్పు చేసి కొనే టైం అయితే కాదు. టు బి ఫ్రాంక్, వాట్ ఐ రియలైజ్ అండ్ వాట్ ఐ అడ్వైజ్, అప్పు చేసి కొనే టైం కాదు. కానీ ఇఫ్ యూ హ్యావ్ ద సర్ప్లస్ మనీ, ఐ రిక్వెస్ట్ యూ కెన్ ఇన్వెస్ట్. అండ్ మోర్ ఓవర్, అంటే ఈ సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫర్ నార్మల్ ఫ్యామిలీస్ అన్నది, అంటే పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ లిటిల్ బెటర్, వాళ్ళకి ఏంటంటే సేవింగ్స్ రేషియో కూడా బాగా పెరిగింది. సేవింగ్స్ రేషియో పెరిగింది కాబట్టి వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్ అన్న ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఫ్రీక్వెంట్గా మాకు కాల్స్ రావడం జరుగుతుంది. ఇందులో నేను అబ్జర్వ్ చేసిందంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ హూ ఈస్ బిజీ విత్ రెగ్యులర్ దేర్ యాక్టివిటీ అండ్ అంటే వాళ్ళ జాబ్స్, వాళ్ళ బిజినెస్లలో సింపుల్గా బిజీ ఉన్న వ్యక్తులకు కనుక చూస్తే, టైం అనాలిసిస్ చేసుకుంటే పర్సనల్గా, అంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో ఇన్వెస్ట్మెంట్స్కు రిటర్న్స్ పారామీటర్ ఆలోచిస్తే ద ఓన్లీ ప్రాపర్టీస్ అట్లీస్ట్ ఏంటంటే మనకు 2-3 ఇయర్స్ ఆ స్టాగ్నెంట్గా ఉన్నా కానీ తర్వాత వచ్చే ప్రైస్ అనేది వెరీ హ్యూజ్ ఉంటుంది. రీసెంట్గా మీరు చూస్తే మార్కెట్ అంటే షేర్ మార్కెట్స్ కావచ్చు, షేర్ మార్కెట్స్ అంటే అన్ఈవెన్ ఫ్లక్చువేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ షేర్ మార్కెట్లో నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మీరు అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్, లేకపోతే రిలేటివ్స్, లేకపోతే మన వెల్ విషర్స్ ఎవరైనా షేర్ మార్కెట్లో పెట్టి అద్భుతంగా డబ్బులు సంపాదించేసి గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉంటే, ఈవెన్ యూ కెన్ ఇన్వెస్ట్, నో ప్రాబ్లం. ఇట్ ఈస్ చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ గోల్డ్ పర్చేజ్, అంటే ఈ రోజున్న సిచ్యువేషన్కి 1 or 2 ఆర్నమెంట్స్ పేర్ వీ కెన్ యూజ్, బట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో మలుచుకొని దగ్గర పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అఫ్కోర్స్ బట్ ఈజీ, అంటే మనీ ట్రాన్సాక్షన్లోకి ఈజీగా మనం గోల్డ్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద వన్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ అంటే మన కామన్ పీపుల్కు తెలిసింది ఇది ఒకటే కదండి, ఐదర్ సర్ప్లస్ మనీ ఉంటే ఐదర్ టు ఇన్వెస్ట్ ఆర్ టు స్టార్ట్అప్ సంథింగ్. స్టార్ట్అప్ అంటే ఇప్పుడు కొత్తగా బిజినెసెస్ కానీ లేదా కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా తీసుకొని స్టార్ట్ చేసి అవర్ హార్డ్ అండ్ మనీ, అంటే మన మిడిల్ క్లాస్లో రూపాయి దాచుకోవడం, అంటే 1 లక్ష రూపాయలు ఈరోజు సేవ్ చేయాలంటే ఎంత డిఫికల్ట్ మీ అందరికీ తెలుసు. బికాజ్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ కానీ ఈరోజు వస్తున్న అంటే మెడికల్ కావచ్చు, జనరల్ ఎక్స్పెండిచర్ కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి మీ సేవింగ్స్ను చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్, అప్పు చేసి కాదండి, సర్ప్లస్లో ఉంటే. అప్పు అంటే మేబీ 10-20%, 25% ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్ క్యాప్ యూ కెన్ గో. అంత మటుకు యూ కెన్ గో ఫర్ ఐదర్ అంటే లోన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా హ్యాండ్ లోన్స్ కానీ తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ టోటల్గా మునుపట్లాగా దీన్నే ఒక బిజినెస్ లాగా అనుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సిచ్యువేషన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా ఇట్స్ అబౌట్, అంటే ఇంకా ఇట్ ఈస్ వెరీ అంటే ప్రైమరీ స్టేజ్. అంటే మనం టోటల్ అనాలిసిస్ తీసుకొని మన ఇంతకాలం అవుద్ది ఇలా అని చెప్పలేము.
So my analysis and my team analysis, what we observed, when we compare the investments in different either FD కావచ్చు అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటితో కంపేర్ చేస్తే స్టిల్ సేఫ్ అండ్ వెరీ వెరీ సెక్యూర్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైదరాబాద్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. అయితే కమర్షియల్ రిలేటెడ్ ప్రాపర్టీస్ మాత్రం కొంచెం ఇప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామని చెప్పొచ్చు. బట్ ఓపెన్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాటింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అన్నది మీరు ధైర్యంగా చేసుకోవచ్చండి. విత్ దిస్ లెట్ మీ ట్రై టు కంక్లూడ్ డియర్ ఆల్ వ్యూవర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ అంటే నా డిస్కషన్ కనుక మీకు పాజిటివ్గా అనిపిస్తే టు ఎంకరేజ్ మీ అండ్ మై టీమ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో షేర్ my opinion with your well wishers also. Thank you. And before I conclude, once again I am reminding friends, మన జీవితాల్లో మన హెల్త్ అన్నది చాలా ముఖ్యం. వెన్ వీ ప్రొటెక్ట్ అవర్ హెల్త్ వీ కెన్ ఈజీలీ ఎర్న్ అవర్ వెల్త్ ఆల్సో. అంటే ఎర్నింగ్ పొటెన్షియల్ అన్నది స్టాండర్డైజ్ కావాలంటే మనం హెల్త్ పారామీటర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వెన్ ఎవర్ యు ఆర్ మూవింగ్ అవుట్, వెన్ ఎవర్ యు ఆర్ అవుట్ సైడ్ ఎనీ ఎక్స్పోజర్కు ముందు ప్లీజ్ డూ వేర్ ద మాస్క్. Don't forget. Thank you very much, friends.